ఈరోజు ఒక శారీ స్టిచ్ చేసుకున్నాను. అది డిఫరెంట్ స్టైల్‌లో. ఇక్కడ మీరు చూస్తున్న ఈ శారీ ఎక్కడో చూసినట్టు అనిపించింది గదా! ఇంకెక్కడ శ్రీలీల కట్టుకుంది కదా! అందుకే ఇది ఫుల్ ట్రెండ్ అయిపోయింది. షాప్‌లో చూడగానే నచ్చేసింది. అందుకే కొనుక్కున్నా. కానీ శారీ కట్టడం చాలా తక్కువ నేను. ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అనమాట. అదే డ్రెస్ అనుకో అలా యేసుకొని ఇలా చున్నీ యేసుకొని గబగబా వెళ్ళిపోతాం. కానీ గుడికి, ఫంక్షన్‌కి, పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు మాత్రం డ్రెస్ వేసుకోవటం కుదరదు. చీర కట్టుకోమంటారు ఖచ్చితంగా. అలాంటప్పుడు చూసే వాళ్ళకి శారీ కట్టుకున్నట్టు ఉంటది. నాకేమో గౌన్ ఏసుకున్నట్టు ఉండాలంటే దీన్ని గౌన్ టు శారీ చేయాల్సిందే ఇక. ఇక్కడ మీరు చూస్తే బ్లౌజ్‌ని గూడా శారీకే అటాచ్ చేసేసాను. ఇక్కడ చూడండి. కుచ్చులు గూడా అక్కడే వస్తాయి. జస్ట్ మనం ఆ ఉక్స్ ఓపెన్ చేసేసి డ్రెస్‌లాగా వేసుకోవటమే. ఈ గౌన్ టు శారీని స్టిచ్ చేసిన రోజు ఏసుకోలేదు. నెక్స్ట్ డే ఫ్రైడే గదా! ఆ రోజు ఏసుకుందామని ఏసుకొని చూపిచ్చాను. అసలు వేసుకుంటే ఎట్లుందంటే, అసలు 1 మినిట్‌లో కట్టేసుకున్నానసలు శారీని. ఎంత కంఫర్టబుల్‌గా ఉందంటే, సైడ్ ఊడిపోతదేమో, జారిపోతదేమో, సైడ్ కనిపిస్తదేమో అన్న ఫీలింగే లేదు. అసలు గౌన్ ఏసుకున్నట్టు, డ్రెస్ ఏసుకున్నట్టు సేమ్ ఫీలింగొచ్చింది. కానీ చూసే వాళ్ళకి శారీ. ఇప్పుడు గౌన్ టు శారీ ట్రెండింగ్‌లో ఉంది గదా! అందుకే ట్రై చేశా. వెరీ కంఫర్టబుల్ అండ్ చాలా ఈజీగా 1 మినిట్‌లో కట్టేసుకోవచ్చు. మరి ఈ గౌన్ టు శారీ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి.